సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది మనీ అట్రాక్షన్ గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. జీబు సింబల్స్ గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడాము. అఫర్మేషన్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ దానికి సంబంధించి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. చాలామందికి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి రూల్స్ని పాటించాలని, దాంతోపాటు ఎవరికైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక హోప్ని క్రియేట్ చేయాలన్నా, నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి రావాలి అన్నా, థాట్స్ మారాలన్నా అసలు ఏ విధంగా అంటారు? అంటే మనం ఏదైనా కూడా ఉషా గారు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. మన లైఫ్లో నెగిటివ్ జరుగుతున్నా కూడా ఒక్క హోప్ మాత్రం పెట్టుకోవాలి. నెగిటివ్ వచ్చింది అంటే డెఫినెట్గా దాని తర్వాత పాజిటివ్ ఏదో జరగబోతుంది లైఫ్లో అనే విధంగానే మనం థింక్ చేయాలి. ఎందుకంటే ఎంత పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం పైనే ఫోకస్ చేసామనుకోండి, మన ఎనర్జీ కూడా నెగిటివ్ అయిపోతుంది. ఎనర్జీ ఇంకా డ్రైన్ అయిపోతుంది. మనం ఆ పాజిటివ్లోకి వెళ్ళలేము. కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది, ఓకే ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాను అని చెప్పేసి ఆ విధంగా మన థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. అండ్ ఏది మనం చేసినా కూడా నంబర్ ఆఫ్ మెథడ్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఏ మెథడ్ చేసినా ఉషా గారు మనం ఎంతో పాజిటివ్గా ఉండాలి. మెయిన్గా ఓకే, ఎంత ఒకవేళ వీక్గా నెగిటివ్ ఆలోచనలతో మనం చేసినా కూడా ఎఫెక్ట్ ఉండదు. చాలామంది అప్పులు ఉన్నాయని చెప్తూ ఉంటారా, డబ్బులు కావాలి అంటారు. వాళ్ళు అఫర్మేషన్ చేసుకుంటారు, విజువలైజేషన్ చేస్తారు, రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకు? ఆ అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు అనే ఫీలింగే ఎక్కువ ఉంది. ఎందుకంటే అదే డామినేట్ చేస్తుంది కదా. మనం ఆ పాజిటివ్నెస్తో దాన్ని డామినేట్ చేయాలి. ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో మనం హ్యాపీగా ఉండి మన సబ్కాన్షియస్ మైండ్కి అదే మెసేజ్ ఇవ్వాలి. ఒకవేళ లేదు లేదు అని మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మన ఇన్నర్ మైండ్కి, విశ్వానికి నా దగ్గర లేదు అనే విధంగా మెసేజ్ వెళ్తుందా? సేమ్ అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో మనం ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. సో మనకు నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవి ఫాలో అయ్యి కూడా మనల్ని మనం పాజిటివ్గా చేసుకోవచ్చు. మన చుట్టూ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు అన్నట్టుగానే వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే మనకు వచ్చే ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో, అఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ చాంట్ చేస్తున్నప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూనే ఉంటుంది. ఎక్కడో అక్కడ ఏదో కొన్న తప్పకుండా ఇది అవుతుందా అవుతున్న క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. దాని నుంచి ఫస్ట్ బయటపడాలన్నా జీబు సింబల్స్ కానివ్వండి, మనం అఫర్మేషన్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏవి ట్రిగర్ అయ్యే పాయింట్స్ అంటారంటే మనల్ని నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్లోకి తీసుకెళ్ళే ట్రిగర్ అయ్యే పాయింట్స్ ఏవి అంటారు? వేటిని మనం డైలీ చాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఓకే ఉషా గారు, మనము జీబు సింబల్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంటే మనం ఒక చాలా అద్భుతమైన సిచ్యువేషన్ కానీ, మనకి ఇష్టమైన పర్సన్ని కానీ గుర్తు చేసుకోండి అని చెప్పినప్పుడు, ఎలా మనకి ఇష్టమైన వాళ్ళని గుర్తు చేసుకుంటామా? ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి మనలో. సో అలాంటి పాజిటివ్గా, ఒకవేళ మనం డల్గా ఉన్నాము అంటే పాజిటివ్గా మనం అవ్వాలి. ఏ మెథడ్ చేసినా కూడా పాజిటివ్గా అయిన తర్వాతనే మనం చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి ఏదైనా ఇన్సిడెంట్ మన లైఫ్లో హ్యాపీగా జరిగిన మూమెంట్స్ ఉంటాయి, అవునా? ఏదో ఒకటి చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అచీవ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి. మనకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. అది తలుచుకోగానే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎనర్జీ కూడా వస్తుంది మనకి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా మనం రిమైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ నెగిటివ్లో ఉండి ఈ ఏదన్నా కూడా మెథడ్ చేయాలన్నా, టెక్నిక్ ఫాలో అవ్వాలన్నా, సింబల్స్ చూసుకోవాలన్నా, ఆ పాజిటివ్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ మ్యాజిక్ మెమొరీలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం డబ్బులు స్టోరేజ్లో పెట్టుకుంటాం, మన బీరువాలో అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. మన మెమొరీలో కూడా మ్యాజిక్ మెమొరీ అనే దాంట్లో ఎప్పుడు కూడా ఒక 3 హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి. మనకి డల్గా అనిపించినప్పుడు, లో అనిపించినప్పుడు జస్ట్ రికలెక్ట్ అంతే. సో పాజిటివ్గా అయిపోతాం మనం. సో మనం తెలుసుకుందాం ఉషా గారు. కొన్ని మనకి జీబు సింబల్స్ అని చెప్తూ ఉంటాం, అలాగే సిజిల్ సింబల్స్ అని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంజలిక్ సింబల్స్ అనమాట. సో అదేంటి అంటే మనం డబ్బులు కావాలి అన్నప్పుడు ఎంతో ప్రేమ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో దానికంటూ ఒక అద్భుతమైన సింబల్ ఉంటుంది. అంటే మనం యాక్చువల్లీ లవ్కి సింబల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది జీబు సింబల్. సో ఇది కూడా మనము జస్ట్ అలా రాసుకోవచ్చు అనమాట. ఇలా అంటే అసలే లిఫ్ట్ చేయకుండా పెన్నుని ఒక్కసారి ఇలాగ పెట్టి ఇలా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఒక 3 డాట్స్. ఎందుకంటే ఇది ఒక జీబు సింబల్స్లో చాలా ఎఫెక్టివ్ అనమాట. అన్కండిషనల్ లవ్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ మనం డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఈ సింబల్ పెట్టుకొని మనం చాంట్ చేసినా కూడా, ఏదైతే స్విచ్ వర్డ్స్ ఉంటాయి కదా, సింబల్ పెట్టుకొని మన స్విచ్ వర్డ్స్ని మనం చాంట్ చేయొచ్చు అనమాట. సేమ్ ఒక మంత్రం లాగానే మనం ఏదైతే ఓంకారం ఏదైనా కూడా అది చాంట్ చేసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా, సేమ్ అదే విధంగా వీటికి కూడా స్విచ్ వర్డ్స్కి పవర్ ఉంటుంది. అండ్ ఈ సింబల్స్ కూడా ఎంతో ఎనర్జెటిక్. మనం చూసినా, మనం రాసిన డ్రా చేసినా కూడా మంచి ఎనర్జీ.
ఓకే. అండ్ ఈ సింబల్స్ని ఉషా గారు మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాటర్ చార్జ్ చేసి మనం తాగినప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకుంటాం కదా. సో ఈ సింబల్స్ని ఏదైతే గ్లాస్ మనం పట్టుకొని తాగినప్పుడు కూడా దాని మీద పేస్ట్ చేసుకోవచ్చు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ దాంట్లో ఎంటర్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనం అవి తీసుకున్న ఈవెన్ మనకు లాకెట్స్ ఉంటాయి కదా, చిన్నగా లాకెట్స్ లాగా పెండెంట్స్ లాగా కూడా ఆ సింబల్ని పెట్టుకోవచ్చు. ఓకే. ఆ చైన్లో పెండెంట్లో అలా. అండ్ కొంతమంది టాటూ కూడా వేయించుకుంటారు ఉషా గారు ఈ సింబల్స్ని. సో టాటూస్ వేయించుకున్న మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అస్తమానం మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, తెలియకుండానే ట్రిగర్ అవుతూ ఉంటుంది, మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తూ ఉంటుంది అనమాట ఆ మెసేజ్. సో కొంతమంది బ్యాక్ సైడ్ వేయించుకుంటారు టాటూ, కానీ దానివల్ల మనకి పాజిటివ్ జరగదు. ఎవరైతే చూస్తున్నారో బ్యాక్ నుంచి వేరే వాళ్ళు కదా చూస్తారు, వాళ్ళకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉండాలి అంటే మనం చేయి పైన కానీ కనిపించే ప్లేస్లలో మనం టాటూ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. బట్ బ్యాక్ కాకుండా మనం చూసే ప్లేస్లో మనకు కనిపించే విధంగా మనం వేయించుకోవాలన్నమాట. సో దాన్ని మైండ్స్ ఐ మనం కళ్ళు మూసుకొని జస్ట్ ఆ సింబల్ని విజువలైజ్ చేసినా కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏదైనా కానివ్వండి, దాన్ని ఛార్జ్ చేసి చూసినట్టయితే దాన్ని మనం ఎయిర్లో కూడా రాసుకోవచ్చు అని చెప్పాం కదా. జీబూ సింబల్స్ మనం జస్ట్ ఫింగర్స్తో రాసుకున్నా మంచి ఎఫెక్ట్ ఉంటుంది, మనం పేపర్ పైన పెట్టినా ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విధంగా అయినా కానీ హై పవర్ ఉన్న సింబల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో స్విచ్ వర్డ్కి సంబంధించి మనం ఏదైతే ఈ సింబల్కి సంబంధించి మనం అఫర్మేషన్ చేస్తూ ఉంటామో, ఈ సింబల్ని ఎప్పుడైతే అన్కండిషనల్ లవ్ అని మీరు చెప్తున్నారో, మనీకి సంబంధించి ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి అన్కండిషనల్ లవ్, రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఉండాలని మీరు చెప్తూ ఉంటారు. స్విచ్ వర్డ్కి సంబంధించి ఎటువంటి స్విచ్ వర్డ్ని మనం యూస్ చేయాలి అంటారు? అఫర్మేషన్ ఏ విధంగా యూస్ చేయాలి అంటారు? అసలు చాలా ఫ్రీక్వెంట్గా డబ్బులను అట్రాక్ట్ చేయాలి అంటే ఉషా గారు చాలా సింపుల్గా టుగెదర్ డివైన్ ఫైండ్ కౌంట్ అనే స్విచ్ వర్డ్ని మనం యూజ్ చేయొచ్చు. చాలా పవర్ఫుల్ అనమాట. అది ఫ్రీక్వెంట్గా ఎవరైనా కూడా యూజ్ చేస్తే ఒక 28 టైమ్స్ మనం అది చాంట్ చేయాలి, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. డైలీ ఒక 28 డేస్ 28 టైమ్స్ మనం చేయొచ్చు. అండ్ ఇంకో అద్భుతమైన సింబల్ ఏంటి అంటే ఉషా గారు, మనకి సిజిల్ సింబల్స్ అని ఉంటాయి. జీబూ సింబల్స్ లాగానే సిజిల్ సింబల్. సో ఇది సిజిల్ సింబల్ అని చెప్తూ ఉంటాం. జస్ట్ లైక్ మన శ్రీచక్రం అనేది ఎలా ఉంటుందో ఆ టైప్లోనే ఉంటుంది అనమాట, కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సిజిల్ సింబల్ ఏంటి అంటే దీంతో పాటుగా మనం ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేయొచ్చు, ఇంకా హైలీ ఎఫెక్టివ్. సో మనం ఇది జస్ట్ ఇది ప్రింట్అవుట్, మనం ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఫ్రేమ్ చేయించుకున్న మంచి ఎఫెక్ట్ ఉంటుంది. చూడగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో అంటే డెవలప్ అవుతాయి అన్నమాట. సో దీంతో పాటుగా మనము ఇది స్విచ్ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే గోల్డెన్ సన్ రైజ్ డివైన్ కౌంట్. గోల్డెన్ సన్ రైజ్ నిజంగా మనము మెడిటేట్ చేసినప్పుడు కూడా ఉషా గారు మనం ఒక గోల్డెన్ రేస్ మనలోకి ఎంటర్ అవుతున్నట్టుగా మనం విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వర్డ్స్కి స్విచ్ వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది. సో సన్కి ఎలా అయితే హై పవర్ ఉంటుందో, ఎందుకంటే సన్ లేకుండా మనము ఒక్కరోజు ఈరోజు సూర్యుడు రాలేడు అంటే ఎంత డల్గా ఉంటుంది చెప్పండి ఆ డే. ఎప్పుడైతే సన్ రైజ్ అయ్యిందో, ఎండ వచ్చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా సేమ్ దానికి ఎనర్జీ వస్తుంది అనమాట. ఏదైతే మనం డబ్బులు కావాలనుకున్నా, అంటే అన్నిటికీ డబ్బులకే కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా, రిలేషన్స్, ప్రతి దానికి సింబల్స్ ఉన్నాయి ఉషా గారు. అంటే ఒకవేళ మనం అన్నిటి గురించి కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఎవరైనా డబ్బులను అట్రాక్ట్ చేయాలి అంటే ఈ సిజిల్ సింబల్ యూజ్ చేసి స్విచ్ వర్డ్ ఏదైతే ఇది ఇక్కడ గోల్డెన్ సన్ రైజ్ డివైన్ కౌంట్ మనం అది చాంట్ చేసినా కూడా హై పవర్ ఉంటుంది. అండ్ దీన్ని ఒక 60 డేస్ 60 టైమ్స్ మనం చాంట్ చేసినట్టయితే వండర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ ట్రై చేసి చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం. చాలామంది మన క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకి సంబంధించి 7 days 21 days 1-to-1 సెషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి. దీంతో పాటు కొంతమంది అడిగేది ఏంటంటే, మాకు 1 day ఏదైనా ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంటుందా, మనీకి సంబంధించి రూల్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఏ విధంగా చెప్పాలి, ఎస్పెషల్లీ ఆ పర్పస్లో మేము కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవాలనుకుంటున్నాము, దానికి సంబంధించి మాకేమైనా హెల్ప్ చేయగలరని అడుగుతున్నారు. సో వాళ్ళకంటూ స్పెషల్గా ఒక ఆఫ్లైన్ వర్క్షాప్ ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? డెఫినెట్లీ ఉషా గారు, మనం ప్లాన్ చేస్తున్నాము ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి. ఎప్పుడు అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంటుంది డెఫినెట్లీ. బికాజ్ ఇప్పుడు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి క్లాసెస్. మనకి 21 days 7 days 1-to-1 అలా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో మనం నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తున్నాం సెప్టెంబర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. బికాస్ దాంట్లో కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానివ్వండి, ఎన్ఎల్పి టెక్నిక్స్, ఇలా జీబూ సింబల్స్, సిజిల్ సింబల్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ చక్ర బ్యాలెన్సింగ్ కూడా మనం ఆ రోజు చేయిస్తాం ఒక స్పెసిఫిక్ టైం తీసుకొని. డెఫినెట్గా ఎందుకంటే మన బాడీలో చక్రాస్ అనేది బ్యాలెన్స్ ఉండాలి.
ఎందుకంటే ఆ డబ్బులను మనం అట్రాక్ట్ చేయాలన్నా ఉషా గారు మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే మనం చెప్తూ ఉంటామో అవి బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో అది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మనము డబ్బులు కావాలి అన్నా కూడా కొన్ని బ్లాకేజెస్ వల్ల అవి మన దగ్గర రావట్లేదు. సో దాన్ని మనము ఓవర్కమ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఈ ఆఫ్లైన్ క్లాస్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎస్, అండ్ బెనిఫిషియల్గా ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే 7 days ఆర్ 21 days వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలనుకున్న, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంటుంది, దానికి అటెండ్ అవ్వాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.